వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ నుంచి 2 తుపాకులు, 23 రౌండ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్లో పోలీసులపై శనివారం కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సైబరాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి, 2 బౌన్సర్లు గాయపడ్డారు. కానిస్టేబుల్ తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. గాయపడ్డ కానిస్టేబుల్ను స్థానిక కాంటినెంటల్ హాస్పిటల్కు పోలీసులు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనం చూసాం ఇటీవల కాలంలో ప్రిజం పబ్లో అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అటు బుల్లెట్ గాయాలైనటువంటి కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి ప్రస్తుతం కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇతనితో పాటు అక్కడ ప్రిజం పబ్లో ఉన్నటువంటి ఒక బౌన్సర్ కూడా కాలుకి గాయం కావడం జరిగింది. వారి పరిస్థితి కొంత విషమంగా ఉంది. ప్రస్తుతం దాదాపు 2023 నుంచి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా దాదాపు అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి బత్తుల ప్రభాకర్ ఎట్టకేలకు పోలీసులు అదుపులో తీసుకొని జరిగింది. మొత్తం అతనిపై 3 కమిషనర్ పరిధిలో దాదాపు 16 కేసులు ఉన్నాయి. దాదాపు 100 కేసులు పైగా మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు 100 కేసులు పైగా అతనిపై ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినటువంటి ఈ బత్తుల ప్రభాకర్ ఏకంగా లక్షలకు సంబంధించిన పెద్ద పెద్ద దొంగతనాలకు ఇటీవల కాలంలో దొంగతనాలు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇతనితో పాటు ఇతనికి సహకరించిన వ్యక్తులపై కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. మనం ఇటీవల కాలంలో ప్రిజం పబ్లో అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి సిసిఎస్ కానిస్టేబుల్, సైబరాబాద్ కానిస్టేబుల్పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి కాల్పుల్లో కానిస్టేబుల్కి వెంకటరామరెడ్డికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం అతను ఇంకా కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక బత్తుల ప్రభాకర్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన దానిపై అతని విలాసవంతమైనటువంటి జీవితం గడిపేందుకు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. సెకండ్ హ్యాండ్ కార్లని, లగ్జరీ కార్లని తీసుకొని నెలకు కారు చేంజ్ చేస్తూ ఉంటాడు. అతను లైఫ్ మొత్తం కూడా పూర్తిగా లగ్జరీ లైఫ్ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. దొంగతనాల నుంచి దాదాపు పెద్ద పెద్ద చోరీలు, అదేవిధంగా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నట్లు కూడా తెలిసింది. ఇతనిపై దాదాపు 100 కేసులు పైగా ఉన్నాయి. 2023 నుంచి ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతని కోసం మాత్రం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో అతను ప్రిజం పబ్లో హైదరాబాద్ సైబరాబాద్ గచ్చిబౌలి పబ్లో ఉన్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అతని పట్టుకునేందుకు వెళ్ళినటువంటి అటు కానిస్టేబుల్పై ఒక్కసారిగా కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని మాత్రం పోలీసులు అదుపులో తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ చెల్లపల్లి జైలుకి అతన్ని తరలించారు. ఇక అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తే మాత్రం అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని రేపు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసి అతన్ని కూడా కస్టడీలో తీసుకొని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.